హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జావాలో యాక్సెస్ మోడిఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో యాక్సెస్ మోడిఫైర్స్ అన్న యాక్సెస్ స్పెసిఫైర్స్ అన్న రెండు సేమ్. సో యాక్సెస్ మోడిఫైర్ని జనరల్గా ఎందుకు యూస్ చేస్తాము అంటే ఒక క్లాస్ యొక్క మెంబర్స్ని వాటి యాక్సెస్ని డిఫైన్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక ఇంటీజర్ ఉంది. సో ఇంటీజర్ డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క యాక్సెస్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ క్లాస్కే ఉండాలా, లేదంటే వేరే ప్యాకేజ్లో కూడా మనం యాక్సెస్ చేయాలా. సో వీటన్నిటికీ కావాల్సిన యాక్సెస్ గురించి తెలుసుకోవడానికి మనం యాక్సెస్ మోడిఫైయర్స్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ జనరల్గా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్, అండ్ డిఫాల్ట్, అండ్ ప్రొటెక్టెడ్, అండ్ పబ్లిక్. సో ఇప్పుడు మనం ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ గురించి తెలుసుకుందాం. సో ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ మనం దేనికి యూస్ చేస్తామంటే విత్ ఇన్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఈ ప్యాకేజ్ పేరు pack1 అండ్ అందులో ఒక క్లాస్ని క్రియేట్ చేశాను, క్లాస్ ఏ. ఓకే, సో ఈ క్లాస్లో మాత్రమే నేను యూస్ చేసుకోవాలి ఏదైనా మెథడ్ని కానీ, లేదంటే ఏదైనా క్లాస్ని కానీ, లేదంటే ఏదైనా కన్స్ట్రక్టర్ని కానీ, లేదంటే ఏదైనా వేరియబుల్ని కానీ ఓన్లీ నేను ఈ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు నేను ప్రైవేట్ని యూస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను, అండ్ ఇక్కడ ప్రైవేట్. సో ప్రైవేట్ అనేది కీవర్డ్ యూస్ చేయొచ్చు మనం. సో ఇక్కడ నేను ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేశాను. అండ్ అలానే ప్రైవేట్ str ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసినాను. ఈక్వల్ టు డబుల్ కోట్స్లో టెస్టింగ్ అని ఇస్తున్నాను. అండ్ అలానే సో ప్రైవేట్ ఇది మెథడ్ కాదు, మళ్ళీ ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసినాను. సో ఇప్పుడు నేను సబ్జెక్ట్ అని ఇస్తున్నాను. జావా అండ్ సెమీకోలన్తో క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా మన వేరియబుల్స్కి ప్రైవేట్ అని డిక్లేర్ చేసాము. ఇప్పుడు మెథడ్స్ రాద్దాం. ప్రైవేట్. సో దీని రిటర్న్ టైప్ నేను స్ట్రింగ్ అని డిక్లేర్ చేసినాను. అండ్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏమంటుంది, రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేయమంటుంది. సో రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేస్తాను. సో రిటర్న్ ఏమవుతుందంటే str అవుతుంది. లేదంటే రిటర్న్ మనం ఇది కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రైవేట్. సో క్లాస్ నేమ్ ఏంది, సో క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, కన్స్ట్రక్టర్ అంటాం కదా. సో ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ ఏ అనే కన్స్ట్రక్టర్. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నాను, వెల్కమ్ టు జావా. సో ఏదో ఒక స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో ఇస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ రాస్తున్నాను. సో ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి అవుతుంది కాబట్టి ఒక మెయిన్ మెథడ్ అయితే రాయాలి మనం. సో ఈ మెయిన్ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కన్స్ట్రక్టర్కి. సో కన్స్ట్రక్టర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ క్లాస్
ఓకే. సో ఇప్పుడు నేను system.out.println reference variable a dot int. సో int ఏ, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏ కాబట్టి ఏ ప్రింట్ ఏని కాల్ చేసాం. అండ్ సిమిలర్గా ఏ డాట్ నెక్స్ట్ సబ్జెక్ట్ స్ట్రింగ్, సబ్జెక్ట్ మనం అక్కడ ఇచ్చాం కాబట్టి ఎస్టీఆర్ అని స్ట్రింగ్ ఎస్టీఆర్. అండ్ ఏ డాట్ క్లాస్ ఓకే. సో ఏ డాట్ ఇక్కడ మనం ఒక మెథడ్ క్రియేట్ చేసాం కదా, సో ఆ మెథడ్ని కాల్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగా వెంటనే మనకి కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి కాబట్టి వెల్కమ్ టు జావా అనేది ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఏ డాట్ ఏ, సో ఏలో 10 వాల్యూ అనేది ప్రింట్ అయింది కాబట్టి ఏలో 10 ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. తర్వాత ఎస్టీఆర్లో ఏం స్టోర్ అయింది, జావా టెస్టింగ్ అనేది స్టోర్ అయింది కాబట్టి టెస్టింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్జెక్ట్, సో ఈ మెథడ్లో మనకి రిటర్న్ టైప్ ఏముంది, సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్లో ఏం స్టోర్ అయింది, జావా. సో జావా అనేది ప్రింట్ అవ్వాలి. సో వెల్కమ్ టు జావా అండ్ 10 అండ్ టెస్టింగ్, దాని తర్వాత జావా. సో ఇది ప్రింట్ అవ్వాలి, చూద్దాం ఒకసారి. ఓకే చూసారు కదా, ఫస్ట్ వెల్కమ్ టు జావా కన్స్ట్రక్టర్ కాల్ అయింది. అండ్ దాని తర్వాత 10 ఏ వాల్యూ 10 ఉంది. దాని తర్వాత ఎస్టీఆర్లో ఏం స్టోర్ అయింది, టెస్టింగ్. అండ్ తర్వాత సబ్జెక్ట్లో మనకి రిటర్న్ టైప్ సబ్జెక్ట్ ఇచ్చాము కాబట్టి ఎస్యూబీలో జావా స్టోర్ అయింది. సో ఇది ఈ విధంగా ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే మనం వీటిని యాక్సెస్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే క్లాస్లో యాక్సెస్ చేయాలి. ఇక్కడ క్లాస్ బి ఉంది. సో ఇక్కడ క్లాస్ బిలో నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను, క్లాస్ ఏకి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇది సేమ్ ప్యాక్లో ఉంది, సేమ్ ప్యాక్ 1లోనే ఉంది. అండ్ నేను ఈ ప్యాకేజ్లో ఉన్న ఇంకో క్లాస్ బిలో యూజ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక రెడ్ లైన్ అనేది కంపైల్ టైం ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఎందుకు అంటే మన ఈ యొక్క క్లాస్ని, సో ఈ యొక్క క్లాస్కి మనం ప్రైవేట్గా డిక్లేర్ చేసామని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పబ్లిక్ అని పెడతాను. సో పబ్లిక్ అని పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఆ కంపైల్ టైం ఎర్రర్ అనేది పోతుంది. సో చూసారా, ఇప్పుడు కంపైల్ టైం ఎర్రర్ అనేది పోయింది. ఓకే, సో ఈ విధంగా మనకి యాక్సెస్ మోడిఫైర్స్ అనేవి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రైవేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కంపైల్ టైం ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ఒక యాక్సెస్ మోడిఫైర్ని మనం ప్రైవేట్ మోడిఫైర్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం డిఫాల్ట్ గురించి, ప్రొటెక్టెడ్ గురించి అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏముంది, పబ్లిక్. ఓకే, సో బేసిక్గా ప్రైవేట్కి చాలా తక్కువ యాక్సెసిబిలిటీ అండ్ డిఫాల్ట్కి కొంచెం తక్కువ ఉంటుంది అండ్ పబ్లిక్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా లాస్ట్లో మనం చెప్పుకుందాం దేనికి యాక్సెసిబిలిటీ ఎక్కువ అనేది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.